సాంస్కృతిక సంస్థ 4వ నృత్యాంగన శీర్షిక పేరు మీదుగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అదేవిధంగా సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ నాగ్పూర్ వారి సహకారంతో విదేశీ మరియు స్వదేశీ కళాకారులతో ఈ ప్రోగ్రాం హైదరాబాద్ జరగడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన పూర్వ పార్లమెంట్ మెంబర్ శ్రీ జితేందర్ రెడ్డి గారు, అదేవిధంగా పూర్వ చైర్మన్ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు శ్రీ సుధీర్ యువ సివిల్ సర్వెంట్ పర్సన్ ఐఆర్టీఎస్ వారితో పాటుగా శ్రీ నామోజు బాలాచారి గారు, మన తెలంగాణ సాహిత్య అకాడమీ సెక్రటరీ వారితో పాటుగా మా వివిధ దేశాల్లో ఉన్న ప్రతినిధులు దుబాయ్ నుంచి, అదేవిధంగా శ్రీలంక నుంచి, అదేవిధంగా ఇటలీ నుంచి రావడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా ఉద్దేశం విద్యార్థులకు దీనికి పరిచయం చేయాలి. మన మర్చిపోతున్న మన ప్రాచీన నాగరికతను, సంస్కృతిని వివిధ దేశాల్లో ఈ విధంగా వాళ్ళ భిన్న సంస్కృతిలో వాళ్ళు నృత్యాలను ప్రదర్శిస్తుంటారు. వాటిని పరిచయం చేయడం ఒక ముఖ్య ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక భాషా సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని దాదాపు 2016 నుంచి మేము ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఈ నృత్యాంగన అనేది కేవలం ఉమెన్కి సంబంధించింది. ఇది 4వసారి మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా పరోక్షంగానే ప్రత్యక్షంగానే తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా కార్యక్రమాన్ని ప్రోత్సహించినందుకు మీడియా వారికి, అదేవిధంగా పోలీస్ సిబ్బంది వారికి ధన్యవాదాలు. సార్, ఎంతమంది కళాకారులు? దాదాపు ఇందులో 120 మంది కళాకారులు, అంటే శ్రీలంక వారితో కలుపుకొని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అదేవిధంగా తెలంగాణ, దాంతోపాటు లండన్ నుంచి కూడా కుక్కొండ శౌర్య దీనికోసమే తను ఇక్కడికి చేసి తన ఎల్లుండి వెళ్ళిపోతున్నారు. ఇది ఒక గ్రాండ్ సక్సెస్ గా మేము ఫీల్ అవుతున్నాం. ఈ కళలకు ఇంత అద్భుతంగా జరగటానికి మీరు ఎన్ని నెలల నుంచి కార్యక్రమం నిర్వహించారు? కొన్ని సంవత్సరాల పాటు దీనినంత శ్రమ ఉంది. దాని ద్వారా ఫేస్బుక్ ద్వారా వివిధ కళాకారులను మేము కలవడం, వారికి ఇక్కడున్న మేము ఇంతవరకు వారికి చేయగలిగితే వాళ్ళకి చెప్పడం, వాళ్ళు అంగీకరించి వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది మన తెలంగాణ ప్రభుత్వం కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళు సహకరిస్తున్నారు. ఇప్పుడున్న ప్రస్తుత మన సాంస్కృతిక శాఖ సంచాలకులు వారు కూడా సహకరిస్తున్నారు. డాక్టర్ ఇందు నరసింహారెడ్డి గారు ప్రత్యేకంగా దీనికి మాకు సహకరించారు. వారు కూడా మాకు మెసేజ్ ఇచ్చారు, ఇలాంటి కార్యక్రమం ముందు బాగా జరగాలని. వారి సహకారం మాకు తెలియబోతుందని మేము ఆశిస్తున్నాం. వారు కూడా ప్రోత్సాహం తెలిపారు. ఇంకా ముందు కూడా ఇంకా మరిన్ని దేశాల కళాకారులు వచ్చే అవకాశం మన తెలంగాణకు మా ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.